తిరుమలలో భక్తులు ఎందుకు తలనీలాలు సమర్పిస్తారో మీకు తెలుసా? ఈ కథలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం వినండి. ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో కూర్చొని తీవ్ర తపస్సు చేస్తున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవు రూపం ధరించి ప్రతిరోజూ వచ్చి స్వామికి పవిత్రమైన పాలను సమర్పించేవాడు. ఒకరోజు ఆ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆవుపై గొడ్డలి విసిరాడు. అది నేరుగా వెళ్లి స్వామి తలపై బలంగా తగిలింది. ఆ గాయం వల్ల ఆ స్థలంలో జుట్టు మొలవడం ఆగిపోయింది. అది చూసిన నీలాదేవి ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వామి బాధను గమనించింది. ఆమె హృదయం కరిగిపోయింది. తన తలనుంచి కొన్ని వెంట్రుకలను తెంపి భక్తితో స్వామికి సమర్పించింది. ఆమె చేసిన ఆ త్యాగానికి మెచ్చిన స్వామి ఒక మహావరం ఇచ్చాడు. కలియుగంలో నా భక్తులు తమ తలనీలాలను సమర్పిస్తారు, ఆ పుణ్యమంతా నీకే దక్కుతుంది అని ఆశీర్వదించాడు. అందుకే తిరుమలలో భక్తులు తమ జుట్టును సమర్పిస్తారు. ఈ పవిత్రమైన జుట్టును తరువాత ఏమి చేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చెయ్యండి. లేదంటే గోవిందా గోవిందా అని కామెంట్ చెయ్యండి.